హై ఫ్రెండ్స్, రాజాసాబ్ కలెక్షన్స్ గురించి అండ్ మూవీ కలెక్షన్స్, సంక్రాంతి కలెక్షన్స్ అండ్ నేను వీడియో చేయనప్పుడు ఇచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా రాజాసాబ్ వచ్చేసి టోటల్గా ఇవాళకి 310 crores అయితే రాబట్టింది అనమాట. అటు ఇటు చూపిస్తుంది గూగుల్ అయితే 380 crores అయితే రాబట్టింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనగా ఒక రాజు ఈ మూవీ అయితే మంచి పాజిటివ్ టాక్తో దుమ్ము రేపుతుంది బాక్స్ ఆఫీస్ అయితే. అండ్ అనగా ఒక రాజు కూడా పర్లేదు, బాగా ఆడుతుంది. అండ్ ఇవాళ 100 crores అయితే కొట్టింది అనమాట. అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే భర్త మహాశయ మూవీ, రవితేజ కంబ్యాక్ మూవీ. అండ్ ఈ మూవీ పర్లేదు భయ, ఇది కూడా మంచిగా ఆడింది. బట్ 60 కొట్టింది అనమాట. 60 crores అయితే వచ్చింది అనమాట. అండ్ వరల్డ్ వైడ్గా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ తెలుసు కదా, ఆ మూవీ వచ్చేసి 300 crores దాటేసి దుమ్ము రేపుతుంది బాక్స్ ఆఫీస్ వద్దకి. అసలు ఏం చెప్పాలి, చంద్రీ గారి వింటేజ్ లుక్ కోసం దండాలు వెళ్తున్నారు మూవీకి. అసలు నెక్స్ట్ లెవెల్ చిరంజీవి స్టామినా ఇది అనమాట. ఇది 500 కోట్లు కొట్టేదా కాగట్లేదు భయ్య. అండ్ నాది నడుమరాయి ఈ మూవీలో మంచి పాజిటివ్ అయితే రన్ అవుతుంది. మన శంకర్ అన్న కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు. 20 crores అయితే రాబట్టింది, 20 crores గోల్డ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం. A23 నుంచి అల్లర్జున్ అన్నది ఒక గ్లిమ్స్ లాంటిది అయితే వదిలారు అనౌన్స్మెంట్ వీడియో. అసలు ర్యాంప్ ఉంది. కాకపోతే నాకు లోకేష్ కనకరాజ్ పైన కొద్దిగా కోపం వచ్చింది. ఖైదీ 2D కన్నా ఇప్పుడు అల్లు అర్జున్తో ఎందుకు చూస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు వచ్చి తీయడం మంచిదే భయ్యా, కాకపోతే కొద్దిగా అదే ఖైదీ 2 తీసి ఉండొచ్చు కదా అనిపిస్తుంది అనమాట. ఓకే, నాకైతే ఓవరాల్ నచ్చింది. నాకు అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఇది కాబట్టి మరి చూడాలి. మీరు ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పిరిట్ ఈ మూవీతో 1 lakh పగలు పెట్టేశాడు అసలు. అండ్ 5th March 2027 వస్తుందని అనౌన్స్మెంట్ చేశాడు. అసలు ఎవరికి నిద్ర పట్టలేదు, అందరూ స్పిరిట్ ఇదిలో ఉన్నారనమాట, అలా తేలిపోతున్నారు. బట్ ఈ వచ్చేసి డేట్ లాక్ రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేయలేదు, కానీ ఒక వార్నింగ్ లాంటిది అయితే పాస్ చేశాడు. ఆ డేట్కి నేను వస్తా, ఎవడు ఆ డేట్కి రాకండి అనేదే దింపాడనమాట పోస్ట్. అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఓకే, నేనైతే వెయిటింగ్. ఇంకా 1 year ఉంది కాబట్టి మరి చూడాలి. మరి మీలో ఈ A22 కోసం వెయిట్ చేస్తున్నా, స్పిరిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా కమెంట్లో చెప్పండి. మరి ఉంటాను ఇంకా, బై బై.